తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేస్తే చాలా గుర్తింపు వస్తుంది అని ఇంతకు ముందు అనుకునేవారు. కానీ ఇప్పుడు హౌస్లో అడుగు పెడితే ఉన్న మంచి పేరు కాస్త చెడిపోతుంది అని కొందరు భావిస్తున్నారు. బిగ్ బాస్ యాజమాన్యం టీఆర్పీ రేటింగ్ కోసం కంటెస్టెంట్ల చేత చాలా చెత్త పనులు చేయిస్తుంది, అనవసరంగా కొట్టుకొనిలాగా ప్రోత్సహిస్తుంది. దీనివల్ల కంటెస్టెంట్ల క్యారెక్టర్పై ఒక చెడు ఇంప్రెషన్ అనేది వస్తుంది. అందుకే చాలామంది ఇందులోకి రావడానికి సిద్ధపడటం లేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. చాలామంది ఈ ఆఫర్ రిజెక్ట్ చేయడానికి కూడా ఇదే కారణమని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే మొగలి రేకులు సీరియల్ యాక్టర్ బిగ్ బాస్ ఆఫర్ రిజెక్ట్ చేశాడని ప్రచారం జరుగుతుంది. బిగ్ బాస్ 8వ సీజన్ సెప్టెంబర్ 1వ తేదీన ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో చాలామంది కంటెస్టెంట్ల పేర్లు వినిపిస్తున్నాయి. సెలక్షన్ ఇంటర్వ్యూలు కంప్లీట్ అయ్యాయని హౌస్లో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవ్వండి అంటూ బీబీ యాజమాన్యం కొందరికి కాల్ కూడా చేసిందని సమాచారం. వీరిలో రీతు చౌదరి, విష్ణుప్రియ, నటి సోనియా సింగ్, ఆలీ తమ్ముడు కయ్యూమ్, సీరియల్ నటి అంజలి పవన్, బెజవాడ బేజక్క, సీరియల్ నటి తేజశ్రీ గౌడ, మోడల్ ఊర్మిళా చౌహాన్, అభిరామ్ వర్మ ఉన్నట్లు టాక్ వినిపిస్తుంది. అలా మొగలి రేకులు సీరియల్ నటుడు ఇంద్రనీల్ కూడా తీసుకొచ్చేందుకు బిగ్ బాస్ టీం చాలా ప్రయత్నిస్తుందట. ఇంద్రనీల్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేసేందుకు మొగ్గు చూపాడట. అయితే లాస్ట్ మినిట్లో నో చెప్పాడని టాక్. దానికంతటికీ కారణం అతడి భార్య మేఘనా అని అంటున్నారు. ఈ హౌస్లోకి అడుగు పెడితే పాజిటివ్ ఇమేజ్ కాస్త పోయి నెగిటివ్ ఇమేజ్ ఏర్పడుతుందని ఆమె ఇంద్రనీల్తో చెప్పిందంట. ఈ హౌస్లో అడుగుపెట్టి బయటకు వచ్చిన వారెవరికి కూడా సినిమా అవకాశాలు కానీ సీరియల్ అవకాశాలు కానీ రాలేదు. ఇందులో పార్టిసిపేట్ చేస్తే ఉన్న అవకాశాలు కూడా పోవడం ఖాయం. అందుకే నువ్వేం వెళ్ళొద్దు అన్నట్లు మేఘన తన భర్త ఇంద్రనీల్తో చెప్పిందట. దాంతో ఆయన లాస్ట్ మినిట్లో డ్రాప్ అయ్యాడని వార్తలు వినిపిస్తున్నాయి.